అందరికీ దండాలులా. మరి తెలంగాణ రాష్ట్రంలో అయితే హైడ్రా వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క పేదల కండ్లకైతే కునుకులేదు అని చెప్పొచ్చు. మరి చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి హైడ్రానే కావచ్చు. హైడ్రా కమిషనర్ పేరు ఏదైతే రంగనాథ్ ఉన్నదో ఆ రంగనాథ్ అయితే పేదల పాలిట యముని లెక్క మారిండు. మరి అయిన యముని లెక్క మారిండా లేదంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారిండా అనే ముచ్చట్నైతే ఒక్కసారి మనం పక్కకు పెడితే, ఏదైతే ఉగాది ఉన్నదో ఆ ఉగాది రోజైతే వెంగళరావు నగర్ అనే ప్రాంతం, ఇది మనం చూసుకుంటే మొత్తం వెంగళరావు నగర్, ఇక్కడ ఉన్నటువంటి పేదల గుడిసెల మీద ఏదైతే హైడ్రా ఉక్కుపాదం మోపి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులను అయితే పునాదుల కానుంచి మొత్తం లేకుండా చేసిందట. మరి ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళతోటి ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం కూడా తప్పకుండా చేయాలి. కాబట్టి నమస్తే అమ్మ. నమస్తే. మరి ఏంటిదమ్మా, హైడ్రా వచ్చినప్పటి నుంచి పేదలు కష్టాలు పడుతున్నారు, పేదల ఇల్లులు పోతున్నాయి, అవి ఇవి అన్నీ మాట్లాడుతున్నారు కదా. మరి ఈ కూల్చివేతలల్లా మీరు కూడా, మీ ఇల్లు కూడా పోయిందా? పోయింది. అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అనేది ఒక్కసారి మా మిర్రర్ టీవీకి అయితే క్లుప్తంగా చెప్పుకోవా? ఇది మీరు ఈ జాగా చూస్తున్నారు కదా, ఇది వెంగళరావు నగర్ కాలనీ పడక ముందు. ఇవన్నీ ఏ బిల్డింగ్లు లేవు, నేను పుట్టిన ఇక్కడ. అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాలు? మేము 73 కంటే ముందు నుంచి ఉన్నాం. అంటే 65-70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. నాకే 60 ఏళ్ళు వచ్చినాయి. నా తమ్ముళ్ళు ఉన్నారు, నా తమ్ముని పిల్లలు ఉన్నారు. ఇక్కడ మా అమ్మ ఉంది. మేము ఇక్కడ అంటే మా తాత నుంచి ఉన్నాం. మా తాత తర్వాత మా నాయన తర్వాత నేను, నా తర్వాత మా తమ్ముని పిల్లలు. మేము ఇక్కడే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ దీంట్లో ఉన్నప్పుడు మేము ఇది ఇక్కడికి వెళ్ళి మాకు జాగా ఉండే, గేట్ ఉండే, అటు గేట్ ఉండే. మేము ఇళ్ళకి వెళ్ళి వస్తుంటే పోతుంటే ఇక్కడ మా ఇండ్లు. ఈ పిల్లలంతా మా మాయముంతలన్నీ ఈడనే ఉన్నాయి. ఈ దీంట్లో వాళ్ళు ఏంటిదంటే సడన్గా వచ్చిర్రు. ఎవరు? హైడ్రా వాళ్ళు. పండుగ రోజు సడన్ గా వచ్చిర్రు, పోలీసులు వచ్చిర్రు. ఓ గుంపులు పోలీసులు వచ్చిర్రు. మీకు నోటిఫికేషన్ ఏమి లేదు, ఎటువంటి నోటీస్ లేదు, ఏమి లేదు. వాళ్ళు నోటీస్ ఇవ్వకుండా ఏమికుండా వచ్చిర్రు. గుంపు ఇటు తిరుగుతున్నారు, అటు తిరుగుతుర్రు. వీడికెళ్ళి ఆడదాకా మొత్తం ఇది పెట్టేసిర్రు. మీడియా గుంపులు దిగితే మీడియాని కూడా పోలీస్ వ్యాన్ ఎక్కిచ్చేసారు. మమ్మల్ని అందరినీ పట్టుకపోయి పోలీస్ వ్యాన్ ఎక్కిచ్చేసారు. ఒక్కోనిడ లేకుండా ఏంటి కొజ్జోలను కూడా పెట్టిరు కదా ఇప్పుడు ఇంట్లో హైడ్రాలా. వాళ్ళు జుట్లు కట్టుకొని ఉంటారు చూడండి, వాళ్ళు ట్రాన్స్జెండర్ వాళ్ళకి ఎవరు వచ్చారు కదా, వాళ్ళని దించిరు. ఆడోళ్ళని మమ్మల్ని ఎత్తుకపోయి వాళ్ళు ఎక్కిచ్చారు. ఎక్కించి మమ్మల్ని అందరిని తీసుకపోయి గోల్కొండ అక్కడ ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టి మా ఇల్లంతా తిరగొట్టి మా సామాన్లు ఏం సామాన్లు లేకుండా చేశారు. అన్నీ ఇరగొట్టి ఆ సామాన్లు అన్నీ ఒక లారీలు వేసుకొని రాత్రి 1 గంట 2 గంటల వరకు 1 గంట 2 గంటల వరకు మా సామాన్లు అన్నీ తీసుకుపోయి అక్కడ ఒక మున్సిపాలిటీ చెత్త పెడతారు. మున్సిపాలిటీ చెత్త బండ్లు ఉంటాయి కదా, చెత్త బండ్లు రోజు ఒక దగ్గర హాల్ట్ చేస్తారు. ఆ చెత్త బండ్ల దగ్గర తీసుకుపోయి మా సామాన్లు ఆడ పెట్టేశారు. అంటే ఇక చెత్త కాడ పెట్టేసారు. మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి తీసుకుపోయి పెట్టేసి రాత్రి 1 గంటన్నరకు అందరిని వదిలిపెట్టారు. రాత్రి 1 గంటన్నరకు మా సామాన్లు ఎక్కడున్నాయి చూస్తే దీనంతా రాత్రి బార్డర్ వేసేసారు. మొత్తం రాత్రి అంతా పని నడిచింది. అంత అర్జెంట్ ఏంటో మాకు. అంటే ఇప్పుడు ఈ పింఛన్ ఇది ఏది ఫినిషింగ్ ఉన్నదో ఈ మొత్తం వాళ్ళే ఒకటే రాత్రిలో వాళ్ళే రాత్రికి 100,000 మంది పనులు దిగిరి. రాత్రే బాధ పెట్టిరు. రాత్రి ఇదంతా వేసేసారు. మొత్తం బౌండరీ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ 100 మంది పోలీసులు, 100 మంది హైదరాబాద్. ఈ ఏరియాలకు మమ్మల్ని సరౌండింగ్లకు రానియాలి. మా సామాన్లు తీసుకుపోయి ఆడ పడేసారు. చెత్త దాంట్లో పడేసారు. ఆడ ఒక ఖాళీది ఒకటి కమిటీ హాల్ ఉంది, గోడలు కట్టింది. ఆ కమిటీ హాల్లో పెట్టుకొని 3 నెలల నుంచి ఆడనే వండుకొని తిని ఆడనే ఉంటున్నాం. దీని ఈ జాగా స్టోరీ ఏంటిదంటే, ఇది మాకు 60 సంవత్సరాల క్రితం నుంచి మేము ఉన్నాం కాబట్టి ఇది నవాబుది. ఈ పత్రాలు కూడా ఏమో పత్రాలు తెచ్చినావు అమ్మ, ఏంటి మరి ఈ పత్రాలు ఏంటి? ఈ పత్రాలలో ఏమున్నది? మరి ఈ ల్యాండ్ మీకు ఎవరు ఇచ్చిర్రు, లేదంటే మీద సర్కార్ వాళ్ళు ఇచ్చిర్రు? ఇది ల్యాండ్ ఏంటిదంటే, ఈ ల్యాండ్ నవాబు ఫరాతుల్లా నవాబుది. నవాబు అప్పట్లో మేమందరము ఇక్కడ వలసన వచ్చో ఎట్లనో బ్రతకడం చేయో. మా పూర్వీకులు కూడా కరీంనగర్కి వచ్చారని మాకు తెలుసు, కానీ మాకు తెలియదు. మా కరీంనగర్లో ఎవరు లేరు, ఊరు కూడా లేదు. కాబట్టి అప్పుడు మాకేం చెప్పారంటే, ఇక్కడ మీరు ఉన్నాం కాబట్టి, మా తాతల నుంచి ఉన్నాం కాబట్టి వాళ్ళు నవాబ్ ఏం చేసిందంటే మాకు ఉండడానికి మీకు కట్టుకోండి మీరు అని చెప్పి మాకు చెప్పేసాడు. ఫరుకుల్లా చెప్పేస్తే మేము అందరం కట్టుకున్నాము. పక్కా ఇండ్లు కట్టుకున్నాం. పక్కా ఇండ్లు కట్టుకొని అందరం మంచిగా మా తమ్ముళ్ళకి పెళ్ళి అన్ని వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి మాకు. మేము కూడా గింత చిన్న బక్కగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ తిరిగినాయి ఫోటోలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. అయితే ఆ పెళ్లిళ్ళు చేసినాం, ఈడనే ఉన్నాం. ఈడనే ఉన్నప్పుడు ఏమైందంటే 2006లా
దీనికి ఏమైందంటే ఇది కోర్టు నుంచి మాకు లోక్ అదాలత్ నుంచి 2006 కంటే ముందు ఎప్పుడు వేసారో మాకు తెలియదు. ఫరాతుల్లా మీద హౌసింగ్ బోర్డు కేసు వేసింది. వేస్తే ఈయన సుప్రీంకోర్టు పోయిండు. ఫరాతుల్లా సుప్రీంకోర్టు పోయి గెలిచి వచ్చిండు. ఈ ల్యాండ్ మీకు ఆయనకు 45 ఎకరాలలో 40 ఎకరాలు హౌసింగ్ బోర్డుకి ఇచ్చేసిండు ఆయన. మిగతా ఈ 5 ఎకరాలు ఎవరెవరికి పంచిండో వివరణ ఇచ్చిండు ఆయన. ఇచ్చి ఈ ల్యాండ్లో మేమున్న దాంట్లో మాకు 54 మంది పేర్లు రాసి ఇది నేను ఉండడానికి నేను వీళ్ళకు దానం చేసేసిన మా పేర్లు కూడా మెన్షన్ చేసి మాకు ఇచ్చిండు. అంటే ఎవరు ఫరకుల్లా ఖాన్ మొత్తం ఈ జాగకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, నేను వీళ్ళకి ఇచ్చేసిన ఆయన చెప్పి ఆయన ఇచ్చిన దాంట్లో మా పేర్లు హైకోర్టు నుంచి లోక్ అదాలత్ నుంచి వచ్చిన లిస్టులో మా పేర్లు ఉన్నాయి. మా పేర్లతో సహా మాకు ఇచ్చిండు. ఎంతమంది? 54 మంది. 54 మంది జాగా ఇది ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ఏమైపోయిందంటే మేము 54 మందికి ఇచ్చేసింది కాబట్టి మేము ఈ మూలలో మేము ఈడనే ఉన్నాం కాబట్టి మేము ఒక ఎస్సీ కుటుంబాలు ఉన్నామండి. ఒక 5 మాల కుటుంబాలు, ఒక మాదిగ కుటుంబాలు, 5 ఎస్సీలం ఉన్నాం. మేము కలిసి ఉంటాం. మేము ఎస్సీలం ఒక సైడ్ వేసుకున్నాం కాబట్టి ఈ సైడ్లో మేము ఉన్నాము. మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలే. మేము ఇక్కడే ఉన్నాము. ఉన్నాక ఏమైపోయిందంటే అయిన తర్వాత 2006లో ఆర్డర్ వచ్చింది మాకు తెలియదు. 2008లో ఇట్లనే వచ్చారు మళ్ళా ఇదే టైప్లో. ఇప్పుడు ఎట్లా వచ్చారు అప్పుడు హైడ్రా లేకుండే కాబట్టి మున్సిపల్ కమిషనరు వాళ్ళు వీళ్ళు 100 మంది పోలీసులు దిగి అప్పటి వీడియోలు అప్పటి టీవీ వీడియోలు అవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎట్లా ఇరగొట్టి రేటుది అనేది. అప్పుడు ఏడుస్తుంటే చేస్తుంటే మా పక్కా ఇండ్లు ఇట్లా ఇంటి నంబర్లతో సహా రేషన్ కార్డులు ఉన్నాయి, మాకు కరెంటు బిల్లు ఉంది, వాటర్ ఉంది, ఇంటి నంబర్లతో 72లో మేము ఓటర్ వేసిన ఓటర్ లిస్టులో కూడా మా పేర్లు ఉన్నాయి ఇదే అడ్రస్ మీద. అవన్నీ ఉండగా కూడా మా ఇరగొట్టేసినప్పుడు ఆ వీడియోలు ఇట్లా అన్నీ ఉన్నాయి. ఇరగొట్టేసి మమ్మల్ని ఖాళీ చేయమని చేస్తే మేము ఇరగొట్టినా మేము ఈడనే ఉన్నాం. పోలే ఇరగొట్టి కూల్చేసి పోయారు కానీ మళ్ళీ ఆక్యుపై చేసుకోలేదు వాళ్ళు. ఎందుకు? రైట్స్ లేవు కాబట్టి. అప్పుడున్న గవర్నమెంట్కి కూడా రైట్ లేదు, ఇది ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు డిక్లేర్ చేయలేకపోయారు గవర్నమెంట్ ల్యాండ్ అని. కులగొట్టయితే కులగొట్టిరు. రాజకీయ దీని మీద మాఫియా. ఈ ల్యాండ్ పెద్దది కాబట్టి ల్యాండ్ పెద్దది గట్లనే. ఇప్పుడు మీరు ఏంటంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళు వెనుక ఎవరు ఉండరు. వీళ్ళని అదరగొట్టి బెదరగొట్టి హైడ్రా పేరు చెప్పి వీళ్ళకు ఉన్నటువంటి భూములను మనం గుంజుకున్నాం అనుకో మనకు పనికొస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఏమన్నా చేసిర్రా? అదే ఉద్దేశం కూడా. ఇప్పుడు ఆడ ఏం చేసిరంటే అప్పుడు కూలగొట్టి చేసినప్పుడు కూలగొట్టి చేసేసి వదిలిపెట్టిరు కదా. మేము పోకుండా మళ్ళీ ఏం చేసినాం, మళ్ళీ కట్టుకుంటే ఇంట్లో ఏమైతుందంటే ఇలా ఏదో బిల్డర్లు ప్రవేశించారు. రాజకీయ పరంగా బిల్డర్లు ప్రవేశించి ఉన్నది మా దగ్గర అన్ని వివరణ ఉన్నది. బిల్డర్ల పేర్లతో సహా ఉన్నాయి. ఆ బిల్డర్లు ప్రవేశించి రాజకీయ నాయకులు బిల్డర్లు కుంభకైపోయారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా అప్పుడు కూడా. వాళ్ళు కుంభకైపోయి ఏం చేసిరంటే బిల్డర్కు పోలీస్ సపోర్ట్ వస్తుంది, మున్సిపాలిటీ సపోర్ట్ వస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది, కానీ పేదలకే వాళ్ళ సపోర్ట్ లేదు. ఇది ల్యాండ్ మా ఫరాతుల్లా మాకు దానం చేసిన క్లియర్గా ఉన్నాక కూడా మా డాక్యుమెంట్స్ ఇస్తే చింపి పడేస్తున్నారు. చింపి పడేసి వాళ్ళు కబ్జా చేసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మా పూర్వీకులు మా అమ్మలు వాళ్ళు పడ్డ కష్టాలకు ఈడికెళ్ళి మేము ఈడనే ఉన్నాం. తీసుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినా ఉన్నారు, పట్టుకపోయినా ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు పోయి మున్సిపాలిటీకి పోయి మాకు రిజిస్ట్రేషన్ చేయమంటే దీని మీద బడా బాబులు ఉన్నారు, మేము చెయ్యమని చెప్పేశారు. కుల్లా చెప్తున్నారు. దీని మీద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, దీని మీద పెద్ద బిల్డర్లు ఉన్నారు, మేము చెయ్యమన్నాం. అంటే ఎవరు ఉన్నారమ్మా మామూలుగా పేరు చెప్పారా? చెయ్యమన్నట్టుగా అప్పట్లో రాజకీయ నాయకులు మేము అందులో పోలే కాబట్టి మాకు ఎవరో వాళ్ళు తెలియదు. కానీ మేము మా జాగాలకి మేము జరగలే. దాని తర్వాత ఏమైందంటే ఆ ల్యాండ్ అక్కడి నుంచి దాని మీద బిల్డర్లు కబ్జా చేశారు. ఏది ఆ చెట్టు ఉన్నది చూడు, ఆ చెట్టు దగ్గర నుంచి ఇక్కడ ఇది కూడా అలా కూడా ఇరగొట్టిరు మొన్న. అవన్నీ ఇండ్లే ఉండే, అన్ని ఇండ్లే, ఇవన్నీ ఇండ్లే. అక్కడ కూడా ఇండ్లే ఉండే, అక్కడ కూడా ఇల్లే ఉండే, అక్కడ కూడా ఉండే. అదంతా ఇరగొట్టేసారు. అయితే ఆ బడా బాబులు ఎవరైతే కబ్జాకి వచ్చిండ్రో సాహితీ కన్స్ట్రక్షన్ అనేది ఒకడు కబ్జాకి వచ్చిండు. వాడు సాహితీ కన్స్ట్రక్షన్ కి మాకు ఇప్పుడు కూడా అర్థం కాదు ఏంటిదంటే దీనికి రిజిస్ట్రేషన్ లేదు. వాడు మళ్ళీ దొంగ రిజిస్ట్రేషన్ చేసిండా ఎట్లా చేసిండా తెలియదు, ఎందుకంటే ప్రైవేట్ ల్యాండ్ కదా. అయితే దీని మీద వాడు బ్యాంక్ లోన్ తెచ్చుకున్నాడు. సాహితీ కన్స్ట్రక్షన్ 35 లక్షలు, 35 కోట్ల లక్షలు ఎంత తెచ్చుకున్నాడు. 35 కోట్లు తెచ్చుకున్నాడు వాడు. సాహితీ కన్స్ట్రక్షన్ తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాక పెద్ద కేసు అయింది, వాడు అరెస్ట్ అయింది, వాడు జైల్లో ఉన్నాడు ఇప్పుడు. అయినా వాని బిల్డింగ్ ఆడనే ఉండే, మన ఆఫీస్ ఆడనే ఉండే, ఆడొకటి ఉండే. వాడికి సపోర్ట్ ఎవరు? పోలీసులే, ఫుల్ పోలీసులే. ఈ వెంగళరావు నగర్ పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని 2008 నుంచి ఇప్పటిదాకా ఒక చెట్టు వెట్టనియలే, చెట్టు వీకనియలే, ఒక రేక వేయనియలే, ఒక రేక వీకనియలే. అప్పటి నుంచి మేము దౌర్జన్యమే. అరే జర్ర అయిందంటే పోలీసు వాళ్ళు దిగుతారు, మా పోరగాళ్ళని తీసుకుపోయి లోపల వేసేస్తారు. మేము అయ్యప్ప అని తెచ్చుకోవాలి, మేమేం కట్టము, మేమేం చెయ్యము అనాలి. బాత్రూమ్ లేకపోయినా ఏం లేకపోయినా అదే గుడిచెల
అదే గుడిసెల పెళ్లిలైనాయి, అదే గుడిసెల పిల్లల్ని కన్నాము, అదే గుడిసెల పెద్దగా అవుతారు, అదే మరి గుడిసెల ఇప్పుడు కాలేజీకి ఇంతమంది మహిళలు ఉన్నారు కదమ్మా, బాత్రూమ్ కు వానికి వీనికి ఇబ్బంది కాకపోయేదా మీకు? అవుతుంది. ఒకటి ఆడ గుంత తవ్వుకున్నాము, అందులో వేసుకున్నాం, అందరం కలిసి ఒకటే దాంట్లో పోవడము, రోడ్ల మీద ఏడంటే తడకలు కట్టినాం, ఆడనే స్నానాలు, అట్లనే జీవితం గడుస్తుంది. ఆ దడిచేదాన్ని మేము ఏంటిదంటే ఎట్టగాలి మా దగ్గర ఒకటి ఉంది ఎవిడెన్స్ అనే దాని మీద మేము ఉన్నాం. ఫరాతుల్లా జాగా ఇది, ఫరాతుల్లా మాకు ఇచ్చిండు అనే దాని ఎవరికి వచ్చినా అదే చూపిస్తున్నాం. రంగనాథ్ వచ్చినప్పుడు రంగనాథ్కి చూపిస్తే రంగనాథ్ ఏమంటాడంటే మీకు ఫరాతుల్లో ఉండమని ఇచ్చిండు, కట్టుకోమని ఇయ్యలే. అంటే ఉండుమనుడు వేరే, కట్టుకోమనుడు వేరే. మేము అడిగినాము ఉండుమనుడు కట్టుకోమనుడు అనేది ఏంటిది మాకు చెప్పండి సార్. మీరు ఉండండి అని ఆయన 73 నుంచి రాసి ఇచ్చినప్పుడు ఉండమని ఆయన చెప్పేసినాక మీరు మామూలు మీరు ఒకటే మీరు గెలవనీయకుండా మాకు రిజిస్ట్రేషన్లు కానిస్తలేరు. ప్రతి బిల్డర్ వస్తాడు, కోట్ల కేసు వేస్తాడు ఈ జాగా నాదని, ఆడు ఓడిపోతాడు. ఆడు 10 ఏళ్ళు 5 ఏళ్ళు కేసు అయ్యేదాకా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కేసు నడుస్తుంది మేము చేయమంటారు. ప్రైవేట్ వాడు కేసు వేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు మాకు రిజిస్ట్రేషన్ చేస్తలేరు అంటే వీళ్ళందరూ కలిసిపోయారు. పోలీసులు వాళ్ళకే సపోర్టు, బిల్డర్తో పోలీసులు వస్తున్నారు, మాకు రిజిస్ట్రేషన్లు కానిస్తలేరు. కానియకుండా ఇది చేసేస్తే ఇప్పుడు వాళ్ళు ఏమైపోయింది, ఆయన ఏమంటాడు మీకు ఉండుమని ఇచ్చిండు కానీ మీకు కట్టుకోమని ఇవ్వలేదు, కట్టుకోమని ఉన్నది ఉంటేనే కట్టుకోండి అన్నాడు. కట్టుకోమన్నది ఏడికెళ్ళి తేవాలి మేము, ఆయన చచ్చిపోయి సరే అని తెచ్చుకొని ఉంటే మాకు వచ్చిండు చూసిండు పోయిండు అన్నీ మేము బోర్డులు పెట్టుకున్నాము, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మా ఫాదర్ పేరు పెట్టినాము. ఇవన్నీ పెట్టినాక కూడా ఇది చేస్తున్నాను మేమేం చేసినాం, ఎస్సీ కమిషన్కి పోయినాం. ఎస్సీ కమిషన్కి అప్రోచ్ అయినాం, ఢిల్లీ పోయినాం మేము అందరం. ఏదో ప్యాసింజర్ ఎక్కేసి ఎట్లనో కష్టపడి ఢిల్లీ పోయి అందరం ఢిల్లీలో పోయి ఎస్సీ కమిషన్కి అప్రోచ్ అయినాం. ఎస్సీ కమిషన్ ఏం చేసి లాస్ట్ ఇయర్ ఎస్సీ కమిషన్ నోటీసుల మీద నోటీసులు ఇచ్చింది వీళ్ళందరికీ. ఇచ్చినాక హేరింగ్ పెట్టింది. హేరింగ్ పెట్టినప్పుడు ఒక 2 హేరింగ్ పెట్టే లోపల వీళ్ళు హేరింగ్ పెట్టి అనగానే వీళ్ళు వచ్చేసి ఏం చేశారు మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాత్రి వచ్చేసి ఇరగొట్టేసి వెళ్ళిపోయి మొత్తం కూల్చేసి చెప్పిన కదా మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి మా సామాన్లు అంతా తీసుకుపోయి ఆడ పడేసి కూల్చేసి అప్పటిదప్పుడు కంచె కట్టి అప్పుడు అంత ఆత్రత ఏంటి వీళ్ళకు బిల్డర్ దగ్గర వీళ్ళు కుంభకయ్యిండ్రు. మా ఉద్దేశం ప్రకారం ఏదో బిల్డర్ దగ్గర ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే కాదు, గవర్నమెంట్ కోసం వీళ్ళు సేవ్ చేసింది కాదు, 100% కాదు. ఎందుకంటే గవర్నమెంట్కి చెందదు ఇది. రంగనాథన్ ఎంత దూరనా కొన్ని గవర్నమెంట్ కోసం చేసి గవర్నమెంట్కి అప్పచెప్తున్నా అంటుండు కదా. ఈయనేం చెప్పిన 3 ఎకరాల ల్యాండ్ నేను మొత్తం కొట్టేసి 300 కోట్ల రూపాయల జాగా నేను గవర్నమెంట్కి సేవ్ చేసిన అన్నాడు. ఇది 3 ఎకరాలు ఉందా? లేదు. అవి అక్కడ ఆ బిల్డింగ్ ఎందుకు తీయలేదు, ఆ బిల్డింగ్ ఎందుకు తీయలేదు, అవన్నీ ఎందుకు తీయలేదు, అవన్నీ కూడా ఇళ్ళయే. అంటే నువ్వేం చేసినావు అంటే ఇక్కడ పేదలు ఎస్సీలు ఉన్నారు, వీళ్ళని పీకేస్తే వీళ్ళని తీసుకుపోయి లోపల పెట్టేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు గతికి లేని వాళ్ళు. ఎందుకంటే మేము ఇన్నేళ్ళు ఇల్లు కట్టుకోనికనే మాకు శాతగాలే, గుడిసెల్నే ఉంటున్నాము. ఆడు అదే చూసిండు వీళ్ళకి బ్యాక్ సపోర్ట్ లేదు అనే దాని మీద వాడు ఏం చేసిండంటే మొత్తానికి మమ్మల్ని నిరగొట్టి మమ్మల్ని రోడ్డు మీద పడేసిండు. ఇప్పుడు దీని మీద ఏంటిదంటే ఇప్పుడు ఇది ఒకసారి అటు చూపించు కెమెరాకు. ఇదండి ఇది పహాని. ఏది మేము ఎస్సీ కమిషన్కి పోయినాక ఎస్సీ కమిషన్ కలెక్టర్ను ఆర్డీఓను కలెక్టర్ను ఎంఆర్ఓను మళ్ళీ వీళ్ళని ఎవరిని సిపిని వీళ్ళ ముగ్గురిని కాల్ఫర్ చేసి కూర్చుండబెట్టి ఈ జాగా వివరణ ఇవ్వమంటే మనకు ఆర్డీఓ ఆఫీస్ క్లియర్గా ఇచ్చేసింది. ఈ జాగా ప్రైవేట్ది, గవర్నమెంట్ది కాదు, ఇది జాగా ప్రైవేట్ది. ఇక్కడ ఒకప్పుడు గుడిసెలు ఉండే, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు గుడిసెలు ఉండే, ఇక్కడ గుడిసెలు ఏ డేట్లో ఉండే, ఈ గుడిసెలు ఎప్పటి వరకు గుడిసెలు ఉండే. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే ఇది ప్రైవేట్ దాన్ని డిక్లరేషన్ చేసేసి ఈ జాగా ఫరాతుల్లదని చెప్పి కూడా మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇది రీసెంట్గా ఈ వారం లోపల వచ్చినది పేపర్స్ ఇది వచ్చేసినాయి. ఇది వచ్చేసి మాది లోక్ అదాలత్ దాంట్లో మేము ఏదైతే ఉన్నామో మా పేర్లు ఉన్నాయి ఇంట్లో. ఇది లోక్ అదాలత్ నుంచి వచ్చింది, ఫరాతుల్లా గెలుచుకొని తెచ్చిన కాపీ ఇది కాబట్టి ఇంట్లో మా పేర్లు ఉన్నాయి, మాకు ఆయన దానం చేసినట్టు రాసిచ్చిండు. ఇది వచ్చేసి హైడ్రా కమిషన్కి కోర్టు ఇచ్చింది, ఈ జాగా ప్రైవేట్ జాగా మీద నువ్వు ఎట్లా ఇది చేసినావు 50,000 ఫైన్ కట్టమని చెప్పేసి హైడ్రా కమిషనర్కి ఇచ్చిన కోర్టు ఆర్డర్ ఇది. ఇప్పుడు 50,000 ఫైన్ కట్టాలి, నువ్వు కంచె ఎట్లా చేసినావు గవర్నమెంట్ జాగా మీద నువ్వు ఎట్లా ఇది చేసినావు అంటే కమిషనర్ ఎక్కడ కూడా మేము ఉన్నామని చెప్తలేడు. వాళ్ళు ఏమంటున్నారంటే ఖాళీ జాగా మేము పార్కు కోసం వాళ్ళు రాసిస్తే నేను కబ్జా చేసినా అని చెప్తున్నాడు. దీని మీద ఇది ఎవరి జాగా కాదు, ఎవరి పార్కుకి రాసడానికి ఏ రోజు కూడా లేఅవుట్లు ఇది పార్క్ అని రాసిలేదు, లేఅవుట్లు ఇది ఎప్పుడు కూడా గుడిసెలనే రాసి ఉంది. దీన్ని ఈయన ఏం చేసిన పార్క్ చేసిన నాకు అందరు కంప్లైంట్ ఇచ్చి నేను పార్క్ కోసం అని చెప్పి నేను కబ్జా చేసిన అని చెప్తున్నాడు. కానీ ఎక్కడ కూడా పార్క్ అని లేదు, కోర్టు క్లియర్గా ఇచ్చేసింది, 50,000 ఫైన్ వేసింది, నీది కాదన్నది. పొద్దున్న నాకు హైడ్రా కమిషనర్
మేము ఇక అది ఇదేమో దీని మీద ఉన్న కబ్జాదారులు, ఇది కబ్జాదారులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంతమంది కూడా కోర్టుకు పోయారు దీని మీద. ఈ కబ్జాదారుల వల్ల మాకు ఏమవుతుందంటే మాకు రిజిస్ట్రేషన్లు అవుతలేవు. వీళ్ళందరూ కోర్టులకు పోయారు, ఓడిపోయారు. వీళ్ళు పదే పదే కోర్టుకు పోతారు, ఓడిపోతారు. ఎందుకంటే ఇది ఒకటి, వీళ్ళు పదే పదే కోర్టుకు పోతే ఇదంతా కబ్జాదారులు. ఈ కబ్జాదారులు వీళ్ళతో కుంభక్ అయిపోయి, పోలీసు వాళ్ళతో కుంభక్ అయిపోయి ఈ కబ్జాదారుల వల్ల. కానీ అయినా ఈ కబ్జాదారులు సాహితీ కన్స్ట్రక్షన్ కూడా ఏం చేసిన అక్కడ నుంచి మాకు బార్డర్ కట్టించాడు. మేము దళితులమని వాడు ఏం చేసిన మా దిక్కు రాలే, అక్కడి నుంచి మాకు బార్డర్ కట్టించేసి మీరు ఇటు ఉండండి, మేము అటు పోలేదు, ఆయన ఇటు రాలేదు. కాబట్టి మేము అటు సైడ్ అసలు పోలేదు. ఆ కబ్జా దాంట్లోకి మాకు సంబంధం లేదు. మేము ఉండేది మాత్రం మా గుడిసెలు మాత్రం మేము ఇక్కడ ఉన్నాం. ఇండ్ల సమస్యనే సార్. ప్రతి 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు వస్తున్నారు. ఇండ్లు గులగొట్టి రోజుసారి, ఆ తర్వాత గుడిసెలు వేసుకున్నాం, మళ్ళీ గుడిసెలు ఎవరు గులగొట్టారు, ఆ తర్వాత గుడిసెలు వేసుకున్నాం, మళ్ళీ ఎవరు వచ్చి గులగొడుతున్నారు. ఒక్కొక్కరు మా బ్రతుకులతో ఆట ఆడుకుంటున్నారు సార్ వీళ్ళు. మేము చాలా మాట్లాడినకి కూడా అది లేకుండా అయిపోయింది. మాకు 3 సార్లు కూల్చేసిరు, 3 సార్లు చచ్చి బతికినట్టు అయిపోయింది సార్. మేము ఇది మరి దయచేసి ఈ జాగం అది మాకు అయ్యేటట్టు చేయమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం మేము, అంతే. మరి ఇది సర్కారు భూమా లేకపోతే ప్రైవేట్ భూమేనా? ప్రైవేట్ది. నవాబులు మా పెద్దలకు ఇచ్చింది, మాకు కూడా కాదు. మా పెద్దలకు తెలుసు, ఆ నవాబులకు తెలుసు. ఆ పెద్దల పిల్లలమే మేము. ఇప్పుడు మా అత్తమామ చనిపోయారు. మా పిల్లలు ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళకు ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు కాలేవు, ఇండ్లు లేవని అట్లాగే ఉన్నాం. పెళ్ళిళ్ళు చేద్దామని నిర్ణయించుకుంటే ఆ లోపే ఇది ఇండ్లు కూల్చేసిపోయారు మళ్ళీ వచ్చి. అదే నవాబులు మీకు ఇచ్చినటువంటి భూమిని ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ భూమి అని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. అవును, ప్రభుత్వం దాన్ని ఇబ్బంది పెడతారు. ఒకరు పార్క్ ఉందంటారు, ఒకరేమో బఫర్ జోన్ అంటారు, ఇంకోరు ఏదో అంటారు, ఇది మీది కాదంటారు, మీకు పట్టాలు ఉన్నాయి. మాకు పట్టాలే ఇయ్యనిస్తలేరు మీరు. పట్టాలు ఎట్లకెళ్ళి వస్తాయి సార్? మీరు ఇప్పుడు ప్రభుత్వం ఇస్తేనేగా పట్టా మాకు వచ్చేది. అదే మీరు ఇయ్యనిస్తలేరు. దీన్ని తీసుకోవాలన్న ఆశతోటి మాకేది కానిస్తలేరు. ఎట్నో అట్లా ఉన్నాము, మాకేది కానియకపోయినా ఇక్కడే పడి ఉన్నాం మేము. ఇట్లా ఎవరన్నా ఉంటారా సార్? ఇప్పుడు మా వయసు పిల్లలు కూడా ఇట్లనే ఉన్నారు. గుడిసెలలోనే బతికిరు, వాళ్ళు గుడిసెలలోనే పెద్దగా అయ్యిండ్రు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే సిగ్గుపడుతున్నారు. గుడిసెలకు పిల్లలు ఎవరిని ఇస్తారు, సంబంధాలు ఎవరు ఇస్తారు, ఉంటారా ఎవరన్నా అని. ఇది సార్ మా ఇబ్బంది. దయచేసి మా ఇబ్బందులు గుర్తుపెట్టుకొని అన్నీ మాకున్నాయి. దయచేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇకనైనా మాకు ఇచ్చేసి వాళ్ళదాలు ఏమన్నా చేసుకొని మాకు సాయం చేయమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మేము ఏమంటలేము సార్. ఇన్నిసార్లు కోల్పోయినా మా ఇళ్ళని తిరిగి నిలబెట్టమని వాళ్ళు పాదాలు పట్టుకొని బతిలాడుకుంటున్నాం అంతే. మాకు ఇల్లు లేక కదా ఉన్నది సార్. మేము ఇక్కడ మా భూమిని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు మట్టి మేము ఇక్కడ చిన్న పిల్లలు వేసుకుని యానకొండు. నేను 16 సంవత్సరాలకి పెళ్ళయింది నాకు. అప్పుడు సంధి పిల్లలు ఇక్కడే పుట్టిరు, ఇక్కడే పెరిగిరు. గుడిసెలోనే ఉన్నాం మేము. వానకి ఎండి వర్షాన్ని తడుచుకుంటా మేము ఎన్ని బాధలు పడ్డామంటే చాలా బాధలు పడ్డాం. పెద్దవారు పడ్డారు బాధలు, మళ్ళీ మేము ఆ బాధలు కూడా మేమే పడుతున్నాం. మళ్ళీ వాళ్ళు పడి మాకు అప్పు చెప్పారు, మేము పడుతున్నాం. మరి ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, ఇప్పుడు 3 తరాలు మా పిల్లలు పడుతున్నారు బాధ. ఆ పిల్లలు చదువుకునే పిల్లలు చదువు అయిపోయింది, కొంతమంది చదువుతున్నారు. ఇట్లా మమ్మల్ని రోడ్డు మీద వేసేస్తే మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ పోతాం? ఈ భూమిని నమ్ముకుని ఉన్నాం. మా జాగ మాకు ఇస్తే మా తిప్పలు మేము పడతాం. మేము అంతా కావాలని అడుగుతలే కదా. మేము న్యాయంగానే ఉన్నాం. మేము అన్నీ ఉన్నాయి మా పట్ల. న్యాయం ఉండమంటే మేము ఉన్నాం ఇన్ని సంవత్సరాలు. లేకపోతే ఏమీ లేకపోతే ఉండేస్తారా? 5 సంవత్సరాలు ఉండేవారు కదా. అందుకని మాకు భూమి కావాలి. మాకు ఇస్తే చాలు, అంతవరకే. వాళ్ళకి చాలా దండాలు పెడతాం మేము, అంతవరకే. మాకు కావాల్సింది మా భూమి మాకు కావాలి. మాకు ఇక్కడే మేము ఉంటాము. మేము ఏదన్నా కట్టుకుని మా తిప్పలు మేము పడతాం. ఇన్ని సంవత్సరాలు పడి ఉన్నాం కాబట్టి కాపలా కాసి ఎవరో వచ్చి మా భూమి అంటే ఎట్లయితుంది? మేము ఎంతోమంది వచ్చిర్రు, ఎంతోమంది బిడ్డలు వచ్చిర్రు. మేము కావల కాసి మా భూమి పెద్దవారు కావల కాసి మట్టి ఇంతవరకు ఉంది ఇది భూమి. లేదా అప్పుడే వాళ్ళు వెళ్ళిపోతే ఉండేది కాదు. అంతే కదా సార్. మరి మేము వాళ్ళు కాసిన కాపలా మాకు అప్పచెప్పారు, మేము కాపలా కాతున్నాం. కాసి ఎంతోమంది వచ్చారు. అంతమందిని ఎలగొట్టుకుంటా మా భూమిని కాపాడుకుంటూ వచ్చాము మేము. కాపాడుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ వచ్చి మేము వెళ్ళిపోండి అని ఎలగొట్టేసి ఎక్కడికి వెళ్తాం? మాకు ఇదే దిక్కు, మాకు ఎక్కడ లేదు. మేము లేనోళ్ళం, పేదోళ్ళం. మేము గుడిసెలు కూడా వేసుకోలేని సోమతి మాకు ఉన్నది. మేము కష్టపడుకుంటే తిన్నట్టు, లేకపోతే లేనట్టు. ఆ రూపాయి వస్తే అంతవరకే సార్. మాకు న్యాయం చేయాలి అంతే. మా సమస్య మా ఇల్లు కూలగొట్టారు సార్. మా ఇల్లు మాకు న్యాయంగా ఇచ్చేసేయాలి. ఏదో మాకు తీసుకొని పోయి ఇక్కడ కూలగొట్టేసి వెళ్ళి అక్కడ గ్రౌండ్లో కమిటీ వాళ్ళు వేసారు. అక్కడ కరెంటు లేదు, ఏం లేదు. దోమలు కొట్టి మొత్తం ఇట్లా పింపుల్స్ ఇవన్నీ మొత్తం వీక్నెస్ అయిపోతున్నాం. బీపీ లో అవుతుంది. మా ఇల్లు కరెంటు లేదు, ఏం లేదు. అక్కడ
ఎట్లా ఉంటాం, వాష్రూమ్ లేదు. మరి ఏందమ్మా మరి మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కరెంట్ లేక వాష్రూమ్స్ లేక ఏం మా ల్యాండ్ మాకు కావాలి 3 జనరేషన్స్ నుంచి. మా తాత వాళ్ళ జనరేషన్ అయిపోయింది, ఇప్పుడు మా డాడీ వాళ్ళ జనరేషన్, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మాది. వాళ్ళంటే ఎట్లా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ మేము కూడా ఇట్లానే ఉండాలంటే ఎట్లా అవుతుంది సార్? అవ్వదు కదా. ఏమన్నది ఏంటి సార్, మేము 3 తరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం కదా సార్. మేము మా జాగా మాకు కావాలని మేము పోరాడుతున్నాం. న్యాయంగా మాది మాకు ఇవ్వాలి. మేమేం ఎవరిదేం గుంజుకోలేదు. మా దాంట్లోనే మేము ఉంటున్నాం. మా ఇండ్లు మాకు కావాలనే మేము పోరాడుతున్నాం. అదే సార్ మరి మేము కోరుకున్నది మా జాగా మాకు కావాలని అనుకుంటున్నాం. మేము కట్టుకుని నిన్ను గులగొట్టి పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు సార్. పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు. ఆ పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేయలేము మేము. ఇప్పుడు ఇట్లా గుడిసెలు ఉంటే పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకోవాలని మా పిల్లలే సిగ్గుపడుతున్నారు. ఏం చేయాలి సార్? మా ఇండ్లు మాకు కావాలి, మా జాగా మాకు ఇప్పియండి సార్. మేము ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం అట్లనే. మరి నిజానికి ఇది సర్కార్దా లేదంటే మీకు ఎవరో రాసి ఇచ్చిందా? ఇది సర్కార్ది కాదు సార్, ఇది ప్రైవేట్ జాగా. మా అత్తలకు అప్పుడు నవాబ్ ఇచ్చిండంట, మాకు తెలియదు. మా అత్త మామకు తెలుసు. 3 తరాల నుంచి ఉంటున్నామంటే మీరే అర్థం చేసుకోవాలి కదా సార్. ఇది ప్రైవేట్ జాగా, గవర్నమెంట్ జాగానే కాదు. అందుకే మా ఇల్లు మాకు కావాలనే కోరుకుంటున్నాం సార్. మరి మేము కాదండి, సర్కార్ భూమి కానే కాదు, ఇది ప్రైవేట్ ల్యాండు. మాకు నవాబు గారు గిఫ్ట్ ఇచ్చిన ల్యాండు. ఇప్పుడు కాదు, 1971లోనే ఇచ్చారు. నేను రంగనాథ్ గారికి ఆల్రెడీ ఒకటి పేపర్ రాసి ఇచ్చాను. సార్ మాకు ఎప్పుడో నవాబు ఇచ్చిన ల్యాండ్ ఇది, మేము తరతరాల నుంచి ఇన్నే ఉన్నాము, మా ల్యాండ్ వదిలేసి మీరు మిగతాది ఏమైనా చేసుకోండి సార్ అని లెటర్ ఇచ్చాను. ఆయన ఎటువంటి నోటీస్ ఇవ్వలే. ఇచ్చిన నోటీసులు వేరేళ్ళకు ల్యాండ్ గ్రాఫర్స్లకు ఇచ్చిండు. వాళ్ళని అడ్డం పెట్టిండు. అందులో నాది కూడా గులగొట్టేసి అట్లా చేసారు సార్. చేసి చుట్టూ కంచేసేసారు. తర్వాత కోర్టు నుంచి ఆయనకు పోయింది మెసేజ్, అన్యాయంగా పేదల భూమి మీరు ఇలా చేశారు, అది తప్పని ఫైన్ వేశారు ఆయనకు. ఇప్పుడైనా ఆయన కళ్ళు తెరుచుకొని తప్పు చేసిండు కదా సార్, మా భూమి మాకు ఇచ్చేస్తే అయిపోతుంది. మేము అది ఎంత ఉందో అంతే అడుగుతున్నాం. మేము అంత 50,000 రూపాయల ఫైన్ వేసారు. అవును సార్, దీనిదే మా ల్యాండ్ గురించే వేసారు. మా ల్యాండ్కి బట్టే వేసారు. వాళ్ళు అంత మూలైనా ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండు ఇది, ప్రైవేట్ కాదు గవర్నమెంట్ ల్యాండు, పబ్లిక్ పార్క్ ప్లేస్ ఇది అనేసి ఏదేదో చెప్పేసి ఏవేవో మాయమాటలు చెప్పి అది ప్రభుత్వానికి దీనికి సంబంధమే లేదు సార్. మొన్ననే కోర్టు తీర్పిచ్చింది కదా. ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ 15కి ఏదో ఉంది, వెళ్ళాలి. ఆయన చెప్పాలి, ఆయన దగ్గర ఉన్న పేపర్లు ఏవో చూపెట్టి ముందు 50,000 కట్టమన్నది. అది కట్టిన తర్వాతనే నువ్వు నీ రెస్పాన్స్ ఏంది, నువ్వు ఎందుకు కూలగొట్టినావు, కారణాలు ఏంది చెప్పమన్నది. ఇప్పటికీ ఆయన దగ్గర లేవు కదా సార్. ఉంటే వెళ్తుండే, లేవు కాబట్టి ఆయన వెళ్ళలే. అలాంటి టైంలో ఏం చేయాలి సార్? తప్పు చేసిండు కదా, కనీసం వచ్చి మాది ఏ దేశంలో మేము వచ్చి కట్టుకుంటున్నాము. కట్టుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళ మనుషులను పంపించి కట్టొద్దు, మేము వేసినాం కంచా, మేము వేసింది మీరు వచ్చే మమ్మల్ని అడగండి ఎట్లా కడుతుంది, అది మీది అయితే కదా. మీది కానప్పుడు కోర్టు చెప్పేసింది. అంత చెప్పినాక కూడా మళ్ళీ మనుషులను పంపించి మేము ఇంత మూలు కూలగొట్టిన గుడిసెలు ఏవైతే కూలగొట్టారో మళ్ళీ మేము కట్టుకోవాలి. రూల్స్ ప్రకారం అవి మేము కట్టుకుంటున్నాం. మళ్ళీ వచ్చి ఏమంటాడు, మాకు నోటీస్ ఇచ్చి మీరు చెప్పి మాకేమైనా నోటీస్ ఇచ్చిందా సార్ ఆయనకు చెప్పనీకే? పోనీ ఎవరో సొంతంగా జాగా ఇచ్చిన ఆయననే వచ్చి మాకేం చెప్తలేడు. ఈయన మొన్న వచ్చి ఆయనకు కూడా తెలుసు, మా పక్కనే ఇల్లు ఇక్కడ మధురానగర్లోనే ఎన్నో సంవత్సరాల సంది ఉన్నాము అని ఆయనకు కూడా తెలుసు. కాకపోతే ఒక మంచి పని చేసిండు సార్. ఆయన కూలగొట్టిండు కానీ ఉన్న చెత్త అంతా తీసేసిండు. ఇక్కడ అంత ల్యాండ్ గ్రాఫర్ గలీజ్ గన్లు ఉండే ఇక్కడ వాళ్ళందరినీ తీసిన చూడు, అది మాకు బెనిఫిట్ అయింది. లేకపోతే ఆ చెత్త ఉన్న రోజులు మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినాము. ఎక్కడ పోయినా మాకు రిజిస్ట్రేషన్ అయితే లేదు. ఎందుకు అయితే లేదంటే చెత్త ఉండే మా పక్కన. వీళ్ళంతా కేసులు వేయాలి. మేమేమన్నా గుడిసె కట్టుకుంటే కూలిపోతుంటే, వంగిపోతుంటే, చెట్టు ఏమన్నా పురుగులు పడితే ఏమన్నా క్లీన్ చేసుకుంటే ఎవరో పోలీసు వాళ్ళకి చెప్పాలి. అంత దొంగలు ఉన్నారు సార్ ఇక్కడ. మా పక్కనే ఉంటారు, మంచిగానే మాట్లాడతారు, పెట్టే పుల్లలు పెడుతూనే ఉంటారు. ఈ వీళ్ళు ఎవరెవరో పెద్ద పెద్ద బిల్డర్స్ అది ఇది కమిషనర్ సార్కి ఏం చెప్పారో తెలియదు కానీ ఆయన కూడా వాళ్ళ మాటలు పట్టుకొని అంతా వీళ్ళు పట్టుమంది కొడుతూ 10 మంది ఉన్నారు, పీకేదేముంది, ఏం పీకలేరు వీళ్ళు అనేసి ఏం చేసిండు, నా తడాకేందో చూపెడతా నాకే చెప్పిండు. నేనేందో చూపెడతా నా తడాకా అన్నాడు. నేను అది కాదు సార్, కొంచెం నా మాటిని ఆల్రెడీ లెటర్ ఇచ్చాను ఆయనకు. లెటర్ ఇచ్చినా అది అన్నీ చూసిండమ్మా. నాకు ఎకనామిక్ పేపర్ కూడా ఉంది నా దగ్గర. నేను పోయాను సార్, అందరికీ నోటీస్ ఇచ్చారు, గబ్బులట్లో నా దగ్గర వచ్చి కూలగొడతారేమో అంటే నిన్ను పిలిచినామా, నిన్ను పిలవలేదు కదా, పిలిచినప్పుడు నువ్వు రావాలి నువ్వు అనేసి ఒరిజినల్గా సార్ మేము జెన్యూన్గా ఉన్నాం మేము. అయితే ఏం చేసిందంటే, అరే నన్ను ఏం చేయడు కదా అని నేను ధీమతోటి మంచిగా హద్దేసుకొని వీడికించాడికి హద్దేసుకొని అక్కడ గేట్ కూడా పెట్టుకున్నాం. మా రేకులు ఏమున్నాయో మేము ఒక మొత్తం క్లియర్ కట్టు చూస్తే కనిపిస్తుంది ఆయనకు.
రాగానే ఫస్ట్ రాత్రి చెప్పిండు కదా తడాకా చూపెడతా అని, రాగానే ఫస్ట్ నా గుడిసెల మీదనే వేసేసిండు. ఆయన వచ్చి చూసిండు, వాళ్ళ మనుషులు వచ్చి వేసేసారు. ఆయన ఇప్పటివరకు మాకు టచ్ కాలే, మేము వాళ్ళకి టచ్ కాలే. తర్వాత మా సామాన్ అంతా హైడ్రా బండ్లు వచ్చినాయి, వాళ్ళే మోసి. అంత అవసరం ఏముంది సార్, అంత ఎమర్జెన్సీ ఏముంది? కుల కొడుతుంటే మేము వీడియోలు తీస్తుంటే ఫోన్లు గుంజుకున్నారు. సార్ పేపర్ చూడండి అంటే పేపర్లు తీసుకొని చింపేసారు. పాపం ఆమె అయితే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అంత ఇది ఉన్నా కానీ రాత్రి మొత్తం ఎక్కడోళ్ళకి అక్కడ చిల్లం పల్లం చేసేసారు. మా పిల్లలు, మా పుస్తకాలు, మా సామాన్లు అసలు చెప్పుకోవద్దు సార్. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఒక్కొక్క వీడియో చూపెడతా మీకు. చిల్లం పల్లం మొత్తం పోలీసులు. నువ్వేమన్నా నోరెత్తి మాట్లాడిన అనుకో రెట్టబట్టి లోపటేసేయాలి. అంత అన్యాయంగా మాకు ఇది చేస్తే నేను చెప్పిన సార్ మాది వదిలేయండి సార్, దండం పెడతా, మాది వదిలేసి మీరు ఏమైనా చేసుకోరు అది ఇది అంటే అసలు వినరే. మీకు నవాబు ఇచ్చిండు, ఉండుమని ఇచ్చిండు, ఉండమంటే అర్థం తెలుసా అన్నాడు. నాకు తెలియదు సార్, నేను చదువుకోలేదు. మళ్ళీ మీరు చదివారు కదా, మీకు తెలుసు సార్. ఉండమంటే ఉండమన్నట్టే, మేము తీసేస్తాము, మేము ఏమన్నా చేస్తాము, మీకు హక్కు లేదు అంటే ఉండమనే దానికి మళ్ళీ ఉండమన్నాడు కదా సార్, మాకు తీయాలి. ఇప్పుడు మీరు ఇచ్చిర్రు సార్ నాకు ల్యాండ్, ఉండమని ఇచ్చిర్రు, తీయాలి ఎవరు సార్? ఆయనే చెప్పాలి కదా. ఎవడో గాడికి పోయినాడు వచ్చి తీస్తే ఎట్లుంటుంది? అవి అట్లా వచ్చిండి ఆయన వచ్చి ఆయన ఉండమన్నాడు, నేను పొమ్మంటున్నా. నేను అన్న ఎందుకు సార్ రూల్స్ ఏంది మరి, ఎందుకు మీరు ఏదైనా రూల్స్ ప్రకారం నోటీస్ ఇస్తే మళ్ళీ నేను అటు ఇటు వెళ్తాను కదా సార్. ఇప్పుడు ఏదైనా కోర్టులో కేసు వేసుకోవాలన్నా ఏమైనా వేసుకోవాలన్నా నీకు నోటీస్ ఇచ్చిరా అని అడిగారు. నాకు ఇవ్వలేదు సార్ అన్న. ఇవ్వలేదు కాబట్టి నాకు నమ్మకం ఉంది సార్, నాకు తీయరని నమ్మకంతో నేను ఉన్నా సార్. కానీ రాత్రి అందరినీ తీసేటప్పుడు నాకు కూడా తీసేసారు సార్ అన్న. అరే రే రే అని అందరు బాధపడ్డారు. సరే తీసేసారు, సామాన్ ఎక్కడో వేసేస్తే తర్వాత మేము ఎమ్మెల్యే సార్ దగ్గరకు పోయినాం ఒక 10 మంది. సార్ మాకు ఇట్లా అన్యాయంగా ఇట్లా తీసేసారు సార్, ఉగాది పండుగ రోజే. అయితే ఆయన ఏం చేసిండు, ఫోన్ చేసిండు, మా ముందే చేసిండు నవీన్ యాదవ్ సార్. మా ముందే ఫోన్ చేసి సార్ వాళ్ళు ఎప్పటి సొందో ఉన్నారు సార్, 70-80 సంవత్సరాల సంది ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా న్యాయం చేయండి, ఆ పక్కన ఈ పక్కన అంటే గవర్నమెంట్ అయిపోయింది అది ఏం చేయలేమన్నారు. మా చెవులతో విన్నాం, కళ్ళతోటి చూసినాము, ఆడ 10 మంది సాక్ష్యం. నవీన్ యాదవ్ సార్ కూడా ఈ మాట మా ముంగట్నే అడిగాడు. అడిగితే ఆ నమ్మకంతో పోతే ఆయన ఆ మాట 2 మాటలు విన్నాక ఏం చేసిందంటే, మీ పేపర్లు ఏమేమి ఉన్నాయో తీసుకురండి, నేను అసెంబ్లీలో వాదిస్తా, మీ తరపున మాట్లాడుతా అన్నాడు. కానీ ఆయన ఏం మాట్లాడలేదు సార్. మేము అప్పుడప్పుడు టీవీ చూస్తూ ఉంటాం, ఫోన్లు చూస్తూ ఉంటాం కదా, ఆయన ఏం మాట్లాడలే. సరేలే ఇంకా ఇంతేలే మా బతికి ఇంతేలే అనేసి మేమేం చేసాం, ఇక ఆయన ఒక పని చేసిండు. అక్కడికి నుంచి సామాన్ అంతా తెచ్చి ఎండలో ఎక్కడనో పార్కింగ్ ప్లేస్లో జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ చెత్త గిత్త వేస్తారు చూడండి, అందులో మా సామాన్ తీసుకుపోయి అక్కడి నుంచి ఆయన ఒక హెల్ప్ చేసిండు మాకు. మొత్తం సామాన్ ఏమున్నాయో తీసుకొచ్చి ఒక కమిటీ వాళ్ళ మాట్లాడి అక్కడ ఉండండి అమ్మ, ఉన్న రోజులు తర్వాత చూద్దాంలే అది ఇదానని ఆయన ఏం చేసిండు. అప్పుడు బిర్యానీ ప్యాకెట్లు అవి ఇవి ఆ రోజు మాకు తినడానికి ఫుడ్ గిడ్డు ఆడ వరకు హెల్ప్ చేసిండు సార్ మాకు. ఆ తర్వాత ఆయన మాకు చూడలే, మేము ఆయనకు చూడలే. మేము ఏం చేసినామంటే ఎస్సీ కమిషన్కి వెళ్ళిపోయినాం డైరెక్ట్గా. మాదిగలం సార్ మేము, 5 కుటుంబాలు వాళ్ళు, 5 కుటుంబాలు మేము ఉన్నాం సార్. ఇక న్యాయం మాకు జరిగేటట్టు లేదు అంటే వీళ్ళు ఏం చేశారు, ఎస్సీ కమిషన్ వాళ్ళు, మీరు ఏమన్నా కేసులలో ఉన్నారా అమ్మ, ఏమన్నా కోర్టులో కేసు చేసారా అంటే మాకు డైరెక్ట్ నవాబు ఏనాడైతే ఇచ్చిండో ఆనాడు సంది మేము ఈ రోజు వరకు అలాగే ఉన్నాం సార్. ఇంకా కేసు వేసుకునే అవసరం మాకు పట్టలేదు సార్. మధ్యలో ఉన్న ల్యాండ్ గ్రాఫర్సే ఒకళ్ళ మీద ఒకరు కేసు వేసుకుంటారు, ఇది నాది 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 అని. మాకు వేయాల్సిన అవసరం కాదు, మీరు కేసు వేయలేదు కాబట్టి మీ కేసు నేను టేకప్ చేస్తా అని ఆయన అన్నీ ఎంక్వైరీ చేసిండు. మేము ఏదైనా బిల్డర్ తోటి కలిసినామా, కొన్ని ఎవరితోటైనా కలిసి ఏమైనా డబ్బులు తీసుకున్నామా, ఇవన్నీ ఎంక్వైరీ చేసిండు ఆయన. అంటే మేము ఎట్లున్నాం తెలుసా సార్, స్వచ్ఛంగా న్యాయంగా ఎవరి దగ్గర ₹1 తినకుండా ఉన్న గుడిసెలనే మాకు ఎట్లయితే నవాబు ఇచ్చిండో బిచ్చం. మరి మనం చూసుకుంటే సలీసప్పులు లేకుండా వీళ్ళకు ఎట్లాంటి నోటీసులు అయితే ఇవ్వకుండా ఇక్కడికి వచ్చేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇక్కడనైతే ఒక బోర్డు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డు ఏంటంటే పబ్లిక్ నోటీసు, అంటే ఈ సర్వే నెంబరు ఏదైతే 45, 46, 47 ఇది యూసఫ్గూడకు చెందింది. గట్లనే ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ మొత్తము సర్కారుకు సంబంధించింది అని చెప్పేసి ఇక్కడ హైడ్రా సంబంధించింది ఈ ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పింది. కాకపోతే ఇది నిజానికి ప్రభుత్వ ల్యాండ్ కాదు. మరి ప్రభుత్వ ల్యాండ్ ఎట్లా కాదు ఏం కాదు అనే ముచ్చట్టయితే మనతోటి ఒకసారి పెద్ద మనిషి మాట్లాడుతాడు. నమస్తేనే. నమస్తే. మరి ఏంటిది ఇక్కడ హైడ్రా ఇక్కడ బోర్డు ఎందుకు పాతింది? ఈ జాగా మొత్తం ఇది ఈ బోర్డు అయితే చాలా దౌర్జన్యంగా పాతిరు సార్. ఇది ఈ కంచె కూడా దౌర్జన్యంగా పాతేసిరు ఇక్కడ. ఎందుకంటే ఇది నవాబు ల్యాండ్. మాకు 1971లో దానం చేసిండు. అంటే మా నాయన కాలం నుంచి మా తాతల కాలం నుంచి మేము ఉన్నాం. అటువంటిది దౌర్జన్యంగా
రాత్రి వచ్చి చూసి పొద్దున్నే 6 గంటలకు వచ్చి దౌర్జన్యంగా కూలగొట్టేసి వితౌట్ నోటీస్. అయితే దీని గురించి కోర్టు కూడా జోక్యం చేసుకొని ఏం చెప్పిందంటే ఇది ప్రైవేట్ స్థలం, గవర్నమెంట్ది కాదు, అందులోనూ కంచె ఎందుకు పాతినావు, ఈ బోర్డు ఎందుకు పెట్టినావు, దీని వివరణ ఏమనేసి కోర్టు పదే పదే అడిగినా కానీ ఆయన దాన్ని కౌంటర్ దాఖలు చేయట్లేదు. కోర్టుకు అసలు సమాధానం చెప్పట్లేదు. కోర్టు 50,000 జరిమానా వేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి 50,000 కోర్టు జరిమానా వేసింది. ఎందుకు వేసిందంటే కోర్టు ధిక్కారణ కింద వేసింది. ఎందుకంటే కోర్టు ఏం చెప్పిందంటే ఇది ప్రైవేట్ ల్యాండు, దీన్ని కంచె బాతావు, ఈ బోర్డు బాతినావు, ఇది ఎవరు చెప్తే నువ్వు చేసినావు, ఎవరన్నా కావాలనేసి అంటే కోర్టుకి కూడా సమాధానం ఈయన ఇవ్వలేదు. ఇవ్వకుంటే కోర్టు 3 సార్లు అట్లా చెప్పి ఆయనకు 4వసారి జరిమానా వేసింది. జరిమానా వేసి కూడా స్ట్రిక్ట్గా ఏం చెప్పిందంటే రిజిస్టర్ గారికి చెప్పింది ఇతను 50,000 జరిమానా జమ చేసినాకనే కౌంటర్ వేయాలని చెప్పింది. ఇప్పటిదాకా అతను 50,000 జమ చేయలేదు, కౌంటర్ వేయలేదు, కాలయాపన చేస్తున్నాడు సార్. ఎందుకో చేస్తున్నాడు అనేది మాకు కూడా అర్థం కాదు. ఏ రాజకీయ నాయకుడికి ఒత్తాసలు అవుతుండో మరి. ఇది మేము దళితులం సార్, మేము ఎప్పటి నుంచో ఉన్నాము. దయచేసి మా భూమి మాకు ఇప్పించేలా గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అయితే ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఫరతుల్లా ఖాన్ అనేటువంటి ఒక నవాబు మరి వీళ్లకు ఏదైతే దానంగా అంటే భిక్షంగా మీరు ఉండండి, మీరు ఇక్కడనే మీరు ఉన్నంత కాలము ఈ భూమిలో మీరు గుడిసెలు వేసుకుంటారా, ఇల్లు కట్టుకుంటారా, మీరు కట్టుకోండి అని చెప్పేసి ఆ నవాబుల్లా ఖాన్ అనేటైనా వీళ్ళకి ఇచ్చేసిండు. ఇచ్చేసినటువంటి భూమి మీద అంటే ఇప్పుడు హైడ్రా వచ్చి అన్యాయంగా అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే ఎస్సీలు, మరి ఈ ఎస్సీలు మమ్మల్ని ఏం చేయలేరు, మరి ఇది ప్రభుత్వ ల్యాండ్గా చూపించేసి ఇక్కడ పార్కో కథా కార్ఖానా అని చెప్పేసి చేస్తే వీళ్ళు భయభ్రాంతులకు గురై మాకు రాసిస్తారు, మాకు ఇస్తారు అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి జనాలను అయితే బెదిరించి పోయినసారి ఏదైతే ఉన్నదో ఈ ఉగాది, ఆ ఉగాది నుంచి అయితే వీళ్ళను భయభ్రాంతులకు గురిచేసి ఉగాది పండుగ రోజే వీళ్ళకు ఉన్నటువంటి గుడిసెలను మొత్తం కూలగొట్టిన దాఖలాలు అయితే మనం చూసినాము. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే ఇది ప్రైవేటు ల్యాండ్కు సంబంధించింది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, కేవలము మేము ఒక దళిత బిడ్డలం అని చెప్పేసి మా భూముల మీద హైడ్రా రంగనాథ్ గారు పడి మొత్తము కూల్చేసిండు. అదేవిధంగా హైడ్రా రంగనాథ్ కూడా మనము కొన్ని సందర్భాలలో చూసినాము. ఒక 10-15 రోజుల క్రితం లేదంటే ఒక వారం రోజుల క్రితమే హైకోర్టు ఆయనకు మొట్టికాయలు వేసి 50,000 జరిమానా కూడా వేసినటువంటి దాఖలాలు మనం చూసినాం కదా. ఆ 50,000 ఎందుకు వేసిందంటే ఇది ప్రభుత్వ భూమి కాదు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ పోయి కూలగొడతా అంటే ఇక్కడ ప్రభుత్వము గవర్నమెంట్ హైకోర్టు చూస్తూ ఏం కూసోదు అని చెప్పేసి ఆయనకు 50,000 జరిమానా వేసిన విషయం కూడా ఇగో ఈ భూమి ఈ ల్యాండ్ గురించే. మరి చూసుకుంటే ఈ భూమి అయితే వీళ్ళది, మరి వీళ్ళకి సంబంధించినటువంటి భూమిని అయితే ప్రభుత్వ పరం చేసుకోవాలి, ప్రభుత్వంలో కలుపుకోవాలి అనే ఒక దురుద్దేశంతో హైడ్రా వచ్చి అయితే కూలగొట్టింది. మరి నిజానికి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వీళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఈ 2 ఎకరాల ల్యాండ్ ఉన్నదో మరి ఆ 2 ఎకరాల ల్యాండ్ వాళ్ళకు పట్టా చేసి ఇచ్చి వాళ్ళ భూములు అయితే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ బిడ్డలు అయితే అంటున్నటువంటి మాట. మరి జనాలారా మీరు కూడా చూస్తున్నారు కదా, మరి న్యాయమైంది అన్యాయమైంది అనే విషయాలను అయితే ఒక్కసారి మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండిలా. మరి మిర్రర్ టీవీ అయితే నిరంతరం ప్రజల కోసం కొట్లాడుతుంది కాబట్టి వీళ్ళైతే మమ్మల్ని సంప్రదించడం అయితే జరిగింది. మరి మీరేమనుకుంటారో ఒకసారి మాకైతే చెప్పురులా. అందరికీ దండాలులా.